ముస్లింబాద పంచాయతీలో ఏదైతే ఓఎన్జీసీ పైప్ లైన్ సీతారాంపురం నుంచి వైఎస్పాలెం మీదుగా ముస్లింబాద వరకు కూడా మరి ఓఎన్జీసీ వారు మరి ఇక్కడ పైప్ లైన్ వేయడం జరుగుతుంది. మరి ఇక్కడ గ్రామస్తులందరూ రైతాంగం ఉంది, రైతులు ఉన్నారు. వాళ్ళ భూములకు ఇబ్బందికర పరిస్థితుల్లో రాబోయే రోజులు ఏదైనా ఇబ్బంది వస్తుందని ఆలోచనతోటి రైతులందరూ కూడా ఇక్కడ మరి వాటిని ఆపడం కోసం రైతాంగం మొత్తం అందరూ వచ్చే దగ్గరికి గ్రామస్తులందరూ కూడా ముస్లింబాద నుంచి కానీ ఎర్రంచెట్టుపాల నుంచి కానీ గ్రామస్తులందరూ వచ్చి ఇక్కడ ఏదైతే ఓఎన్జీసీ చేపట్టారో ఈ పైపులన్నీ మరి దాన్ని ఆపడం కోసం అందరూ రావడం జరిగింది. నేను కూడా ఇక్కడికి వచ్చి మొత్తం చూసుకున్నాం. ఏదంటే గత 6 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది ఇక్కడ మనం చూస్తున్నాం. మనం ఇక్కడ ప్రజలు చిన్న రైతులు ఉన్నారు. ఇక్కడ మరి రాబోయే రోజులు అక్కడైనా వాళ్ళు ఇల్లు కట్టుకుంటే కనుక వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితి వచ్చేది ఉంది. అదేవిధంగా కొన్ని ఇళ్లలో కూడా మరి వాటి కింద నుంచి కూడా ఈ పైప్ లైన్ వెళ్ళడం కూడా ఇక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందికర పరిస్థితి వాతావరణం తెలియజేయడం జరుగుతుంది. మరి కొంతమందిని ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాలకి మరి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు కొంతమంది రైతుల్ని కలెక్టర్ గారి దృష్టి దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది. భీమవరం వాళ్ళందరినీ కూడా అక్కడ కలెక్టర్ గారు మరి వాళ్ళందరూ కూడా ఒక మోటివేట్ చేసి పంపిస్తానని చెప్పి నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడాను. ఒక 3-4 రోజులు ఈ కార్యక్రమం ఆపండి, రైతులతో మాట్లాడి రైతులకు ఏ రకంగా మన నష్టపరిహారం కానీ కాంపన్సేషన్ ఏ రకంగా మనం ఇవ్వాలని ఆలోచనతోటి మరి రైతులతో కూర్చోబెట్టి రైతాంగాన్ని పూర్తిగా న్యాయం జరిగే విధంగా మరి ఓఎన్జీసీ వారు పూర్తిగా సహకరించాలి. అదేవిధంగా దానికి గవర్నమెంట్ నుంచి కలెక్టర్ గారు మరి ఇనిషియేటివ్ తీసుకుని మరి ఓఎన్జీసీ నుంచి కూడా ఈ రైతాంగాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే నష్టపోతున్నారో ఇక్కడ రైతాంగం నష్టపోతుందో వాళ్ళ భూముల కింద వచ్చి నష్టపోతారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కూడా కలెక్టర్ గారు బాధ్యత తీసుకుని ఓఎన్జీసీ ద్వారా న్యాయం చేయాలని చెప్పి నేను కూడా నా వంతుగా ప్రయత్నంగా కూడా ఇక్కడ కలెక్టర్ గారితో మాట్లాడి ఓఎన్జీసీ వారితో కూడా మాట్లాడించి రైతాంగానికి అండగా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.